హైదరాబాద్ లో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఆపరేషన్ మొబిలైజేషన్ ఓఎం గ్రూప్ పై 11 చోట్ల ఈడీ సోదాలు చేసింది. విదేశాల నుంచి విరాళాలు తీసుకొని దుర్వినియోగం చేసినట్లుగా ఆరోపణలున్నాయి. 300 కోట్ల రూపాయల విరాళాలు సేకరించినట్లు ఆరోపణలున్నాయి. 16 దేశాల్లోని పిల్లలకు ఆహారం, విద్య అందిస్తామని నిధులు సేకరించింది ఆ సంస్థ. ఏపీ, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకలో ఈడీ సోదాలు చేపట్టింది. ఓఎం ఫౌండేషన్ పేరుతో నిధులు మళ్లించినట్లుగా దర్యాప్తు సంస్థ గుర్తించింది. బినామీ పేర్లతో చారిటీ నిధులు స్వాహా అయినట్లుగా ఈడీ తేల్చింది. హైదరాబాద్ లో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఆపరేషన్ మొబిలైజేషన్ ఓఎం గ్రూప్ పై 11 చోట్ల ఈడీ సోదాలు చేసింది. విదేశాల నుంచి విరాళాలు తీసుకొని దుర్వినియోగం చేసినట్లుగా ఆరోపణలున్నాయి. అయితే 300 కోట్ల రూపాయల విరాళాలు సేకరించినట్లుగా ఆరోపణలున్నాయి. 16 దేశాల్లోని పిల్లలకు ఆహారం, విద్య అందిస్తామని నిధులు సేకరించింది ఆ సంస్థ. అయితే ఏపీ, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకలో ఈడీ సోదాలు చేపట్టింది. బోఎం ఫౌండేషన్ పేరుతో నిధులు మళ్లించినట్లుగా దర్యాప్తు సంస్థ గుర్తించింది. బినామీ పేర్లతో చారిటీ నిధులు స్వాహా అయినట్లుగా ఈడీ తేల్చింది.